అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య సరికొత్త బంధం మొదలు కానుందని, అక్కినేని అఖిల్తో వెంకటేష్ కూతురు వివాహం జరగబోతోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రేయా భూపాల్తో అఖిల్ పెళ్లి ఆగిపోవడంతో అఖిల్ను తమకు దగ్గర బంధువైన వెంకటేష్ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడని, ఇందుకు సంబంధించి అక్కినేని దగ్గుబాటి కుటుంబాల మధ్య అంగీకారం కూడా కుదిరిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ కానీ దగ్గుబాటి ఫ్యామిలీ కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ విషయంపై తొలిసారిగా వెంకటేష్ అన్నయ్య టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయ్యాడని తెలుస్తోంది. టాలీవుడ్లో డ్రగ్స్ సరఫరా పెరిగిపోతుందనే అంశంపై స్పందించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్తో కలిసి పాల్గొన్న సురేష్ బాబు ఈ విషయంపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం కొందరు మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని సురేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లారట. మరోసారి అక్కినేని దగ్గుబాటి కుటుంబం మధ్య బంధుత్వం కలవబోతుందా అని సురేష్ బాబుకు సన్నిహితంగా ఉండేవాళ్లు ఆయన్ని అడిగారట. దీనిపై స్పందించిన సురేష్ బాబు అలాంటి అవకాశం ఉందో లేదో మీకు తెలీదా అంటూ వారిని ఎదురు ప్రశ్నించాడట. అక్కినేని ఫ్యామిలీతో బంధుత్వం కలుపుకునే అవకాశం మళ్లీ ఉండకపోవచ్చని, ఇవన్నీ ఎవరో కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే అని ఆయన కామెంట్ చేసినట్టు సమాచారం. ఈ విషయం వెంకటేష్ దృష్టి కూడా వెళ్ళిందని, దీనిపై స్పందించడం కూడా వృధానే అన్న భావంతోనే అతడు కూడా దీనిపై రియాక్ట్ అవడం లేదని సురేష్ బాబు అన్నట్టు తెలుస్తోంది. అయితే నాగచైతన్యకు తమ ఇద్దరు కుమార్తెలలో ఎవరో ఒకరు ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన అప్పట్లో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సరదాగా సంభాషించినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. అయితే బంధుత్వం కలుపుకుంటేనే తమ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడతాయనే వార్తల్లో నిజం లేదని, అప్పటికి ఇప్పటికీ తమ కుటుంబాల మధ్య రిలేషన్స్ ఒకే రకంగా ఉన్నాయని, ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అంటూ ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.